రేఖాచిత్రం యొక్క ఖచ్చితత్వాన్ని కూడా అంచనా వేయడానికి అవకాశం కలుగుతుంది. ఇప్పుడు ఈ పటం చూడగానే మనకి ఏం తెలుస్తుంది? 2005 సంవత్సరంలో పరీక్ష ఫలితాల్లో 10th క్లాస్ రిజల్ట్ బాగా రావడం జరిగిందని తెలుస్తుంది. అదే రకంగా తక్కువ ఎక్కడ వచ్చింది, ఎక్కువ ఎక్కడ వచ్చింది, ఎక్కడెక్కడ పెరుగుతుంది, ఎక్కడెక్కడ తగ్గుతున్న విషయాన్ని ఈ రేఖాచిత్రం ద్వారా తెలుస్తుంది. అంటే సంఖ్యారూపంలో ఉన్న దత్తాంశాన్ని కన్నా రేఖాచిత్రాల ద్వారా దత్తాంశాన్ని పటాన్ని గీసినట్లయితే రేఖాచిత్రాల ద్వారా గీసిన పటం ద్వారానే సామాన్య ప్రజలకు సులభంగా అర్థం కావడం జరుగుతున్నది. ఇప్పుడు ఒక కుటుంబం యొక్క ఖర్చులను పట్టికలో సూచించిన దత్తాంశాన్ని వృత్తాకార రేఖాచిత్రంలో చూపాలి. ఇప్పటిదాకా మనం రేఖాచిత్రాన్ని ఏ విధంగా గీయాలి అనే విషయాన్ని నేర్చుకున్నాం. ఫస్ట్ రేఖాచిత్రాన్ని గీయాలనుకున్నట్లయితే రేఖాచిత్రం మనం దత్తాంశంలో ఎన్ని విలువలు ఉన్నాయో మనం చూసుకోవాలి. అన్ని విలువల యొక్క మొత్తం ఒక వృత్తాన్ని సూచించుకున్నట్లయితే అన్ని విలువల మొత్తాన్ని 360 డిగ్రీలుగా తీసుకుంటాం. తర్వాత అందులో ఎన్ని అంశాలు ఉన్నాయో ఒక్కొక్క అంశానికి ఒక్కొక్క అంశము కేంద్రం వద్ద ఎంత కోణం చేస్తుందో నిర్ణయించాలి. దానికోసం ఒక అంశం యొక్క విలువ బై మొత్తం విలువ ఇంటూ 360 డిగ్రీస్ తీసుకున్నట్లయితే ఆ అంశం ఎంత కోణం చేస్తుందో తీసుకోవాలి. అంటే మొట్టమొదటి మనం వృత్తాకార రేఖాచిత్రాన్ని గీయాలనుకున్నట్లయితే కాగిత పరిమాణాన్ని అనుసరించి నిర్ణీత వ్యాసార్థంతో ఒక వృత్తాన్ని గీసుకుంటాం. వృత్తం గీసుకున్న తర్వాత వృత్త కేంద్రం నుండి పరిధిపైకి ఒక క్షితిజ సమాంతర రేఖ గీసుకుంటాం. అదే వృత్త వ్యాసార్థం అవుతుంది. ఆ వ్యాసార్థాన్ని ఆధారంగా చేసుకొని మొదటి అంశము ఎంత కోణాన్ని సూచిస్తుందో కేంద్రం వద్ద ఆ కోణాన్ని గీయాలి. అదేవిధంగా రెండవ అంశం గీసేటప్పటికి రెండవ అంశం కేంద్రం వద్ద ఎంత కోణం చేస్తుందో లెక్కేసిన తర్వాత ఆ కోణాన్ని గీయడానికి మొదటి యొక్క సెక్టార్ యొక్క కోణ కిరణాన్ని ఆధారంగా చేసుకుని రెండవ సెక్టార్ని గీస్తాం. ఈ రకంగా అన్ని సెక్టార్లు నిర్మించుకుంటూ పోయినట్లయితే మనకు వృత్తాకార రేఖాచిత్రం ఏర్పడుతుంది. దీన్ని ఆధారంగా చేసుకొని మనం ఇప్పుడు ఒక సమస్యను సాధిద్దాం. ఒక కుటుంబం చేసే ఖర్చులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక కుటుంబ ఖర్చులను పట్టికలో సూచించిన దత్తాంశానికి లేదా దత్తాంశంను వృత్తాకార రేఖాచిత్రంలో చూపుము. ఇది ఒక సమస్య. ఈ సమస్యను మనం వృత్తాకార రేఖాచిత్రంలో చూపాలి. ఇక్కడ చూడండి, ఒక పట్టిక ఇవ్వడం జరిగింది. ఈ పట్టికలో ఖర్చు చేసిన అంశము ఆహారము, ఇంటి అద్దె, దుస్తులు, విద్య, వైద్యము, మిగిలిన సొమ్ము లేదా ఆదా అంటాం దాన్ని. అయితే ఏ రకంగా ఖర్చు పెట్టడం కింద ఇవ్వడం జరిగింది. విలువ రూపాయల్లో ఆహారానికి 3,600 రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుంది. ఇంటి అద్దె 1,500, దుస్తులు 690, విద్య 1,650, వైద్యము 960, ఆదా 2,400. ఇది ఒక కుటుంబం యొక్క నెలసరి చేసే అంటే నెలకు ఎంత ఖర్చు పెడుతుండ అనే విషయాన్ని పట్టిక ద్వారా సూచించడం జరిగింది. ఈ పట్టికకు మనం ఇప్పుడు వృత్తాకార రేఖాచిత్రాన్ని నిర్మించాలి. ఇక్కడ ఎన్ని అంశాలను లెక్క పెట్టడం మొదలు? ఆహారం 1, ఇంటి అద్దె 2, దుస్తులు 3, విద్య 4, వైద్యం 5, ఆదా 6. అంటే 6 దత్తాంశం విలువలు ఉన్నాయి. ఈ 6 దత్తాంశ విలువలకు 6 సెక్టార్స్గా వృత్తాన్ని విభజించాలి. ఈ 6ని కలిపితే వృత్తం అవుతుంది. ఒక్కొక్క సెక్టార్ను మనం విభజించుకోవాలి. దేన్ని బట్టి విభజించుకోవాలి? దత్తాంశంలో ఉన్న విలువ యొక్క పరిమాణాన్ని బట్టి విభజించుకోవాలి. ఆహారానికి 3,600 ఖర్చు అవుతుంది, ఇంటి అద్దెకు 1,500 ఖర్చు అవుతుంది, దుస్తులకు 690 ఖర్చు అవుతుంది, విద్యకు 1,650 ఖర్చు అవుతుంది, వైద్యానికి 960 ఖర్చు అవుతుంది. ఎంత మిగులుస్తుందో ఆదా 2,400. ఈ పట్టికకు మనం ఇప్పుడు వృత్తాకార రేఖాచిత్రాన్ని నిర్మిద్దాం. మొత్తం ఆదాయం ఎంత ఉందనేది 10,800. ఈ మొత్తం 10,800 ఆదాయంలో ఖర్చు మనం చూడడం జరిగింది. అంటే 10,800 రూపాయల మొత్తం విలువ ఒక వృత్తాన్ని సూచిస్తుంది. అంటే 10,800 రూపాయలను వృత్తాకార రేఖాచిత్రం తీసినట్లయితే 10,800 విలువ అయిన రూపాయలు కేంద్రం వద్ద 360 డిగ్రీల కోణం చేస్తుంది. అంటే అతని యొక్క మొత్తం ఆదాయాన్ని ఇక్కడ వివిధ పద్ధతుల కింద విభజించడం జరిగింది. ఈ విభజనను మనం ఇప్పుడు వృత్తాకార రేఖాచిత్రంగా చూసుకోవాలి. అయితే ఈ అన్నిటి యొక్క దత్తాంశం యొక్క మొత్తం విలువ అన్నిటినీ కూడుకుంటే వచ్చేది ఎంతంటే 10,800. ఈ 10,800ను ఈ విధంగా మనకు విభజించడం జరిగింది. అయితే 10,800 ద్వారా ఒక వృత్తం గీసుకుంటాం. అంటే వృత్తము కేంద్రం వద్ద చేసే కోణం ఏదైతే ఉందో 360 డిగ్రీలు. ఆ 360 డిగ్రీల యొక్క విలువ 10,800. ఇప్పుడు ఇక్కడ ఉన్న 3,600, 1,500, 690, 1,650, 960, 2,400 వీటికి మనం సెక్టార్లను గీయాలి.
మొట్టమొదటిగా వృత్తాకార రేఖాచిత్రం నిర్మించాలంటే ఇచ్చిన దత్తాంశ విలువలకు కోణాల యొక్క గణన పట్టికను తయారు చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. వృత్తాకార రేఖాచిత్రపటాన్ని తయారు చేసుకోవాలనుకున్నట్లయితే కోణాల గణన పట్టిక ఉండాలి. అక్కడ కమ్మి చిత్రపటాన్ని తయారు చేసుకోవాలనుకున్నట్లయితే కమ్మిల యొక్క పొడవులు సూచించే పట్టిక తయారు చేసుకోవాలి. ఇక్కడ కోణాల గణన పట్టికను తయారు చేసుకోవడానికి ముందు మనం అసలు ఒక కోణం ఎట్లా వస్తుంది, కోణం అంటే ఒక్కొక్క అంశము ఎంత కోణం చేస్తుంది అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది. అంశం విలువ బై మొత్తం విలువ ఇంటూ 360 డిగ్రీస్. అంటే ఒక్కొక్క అంశము కేంద్రం వద్ద చేసే కోణం తెలుసుకోవాలనుకున్నట్లయితే ఆ అంశం విలువ బై మొత్తం విలువ ఇంటూ 360 డిగ్రీస్. ఇక్కడ మనకు 6 రకాల అంశాలు ఇవ్వడం జరిగింది. 6 అంశాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఆహారం. ఈ ఆహారం అనేది 3600 విలువను సూచిస్తుంది. కాబట్టి ఈ 3600ను మొత్తం విలువ యొక్క 10,800 భాగించినట్లయితే ఆహారం చేసే నిష్పత్తి వస్తుంది. ఈ నిష్పత్తి ప్రకారంగా అది కేంద్రం వద్ద ఎంత కోణం చేస్తుందో ముందు తెలుసుకోవాలి. అయితే ఆహారం చేసే సెక్టార్ను గీయాలనుకున్నట్లయితే ఆహారానికి సంబంధించిన దత్తాంశ విలువ 3600. ఇది మొత్తం 10,800లో ఎన్నో భాగం తెలుసుకుందాం. 3600 బై 10,800 ఇంటూ 360 డిగ్రీస్ తీసుకున్నట్లయితే అది 120 డిగ్రీస్ సూచిస్తుంది. ఎందుకంటే 360ని 10,800 భాగిస్తే 361 363 3 ఇంటూ 30 ఇంటూ 120. అంటే దీన్ని సూక్ష్మీకరించుకున్నట్లయితే ఆహారం కేంద్రం వద్ద చేసే కోణము 120 డిగ్రీలు. అదే రకంగా రెండవ అంశాన్ని తీసుకుందాం. రెండవ అంశం ఇంటి అద్దె. రెండవ అంశం యొక్క కోణాన్ని కనుక్కోవాలనుకున్నట్లయితే రెండవ అంశం విలువ ఎంతో తెలుసుకుందాం ముందు. రెండవ అంశం యొక్క విలువ 1,500. ఈ 1,500 రూపాయలు కేంద్రం వద్ద చేసే కోణం తెలుసుకోవాలనుకున్నట్లయితే 1,500 బై 10,800 ఇంటూ 360 డిగ్రీస్. మళ్ళీ దీన్ని సూక్ష్మీకరించుకున్నట్లయితే 361 330 10,800 30లో 1,530తో భాగిస్తే 50 డిగ్రీలు వస్తుంది. అంటే ఇంటి అద్దె కావాల్సిన సెక్టార్ రావాలనుకున్నట్లయితే అది కేంద్రం వద్ద 50 డిగ్రీల కోణాన్ని చేస్తుంది. ఆహారం 120 డిగ్రీస్ కోణం చేస్తుంది. ఇంటి అద్దె 50 డిగ్రీల కోణం చేస్తుంది. అదే రకంగా దుస్తులకు ఆయన నెలకు ఖర్చు పెట్టేది 690 రూపాయలు. ఈ 690 రూపాయల యొక్క విలువ లేదా దీని యొక్క నిష్పత్తి 690 బై 10,800 ఇంటూ 360 డిగ్రీలు చేసినట్లయితే అది కేంద్రం వద్ద ఎంత కోణం చేస్తుందో వస్తుంది. 690 బై 10,800 ఇంటూ 360 డిగ్రీస్ ఇజ్ ఈక్వల్ టు 23 డిగ్రీలు. అంటే ఇక్కడ దుస్తులు అనేది సెక్టారు ఎంత కోణం సూచిస్తుంది, దుస్తుల యొక్క సెక్టారు 23 డిగ్రీల కోణాన్ని సూచిస్తుంది. ఇక విద్య తీసుకున్నట్లయితే నెలకు ఖర్చు పెట్టేది 1,650 రూపాయలు. కాబట్టి 1,650 రూపాయలు కేంద్రం వద్ద ఎంత కోణం చేస్తుందో పరిశీలించాలి. దానికోసం 1,650 బై 10,800 ఇంటూ 360 డిగ్రీస్. దీన్ని సూక్ష్మీకరించుకున్నట్లయితే మళ్ళీ 360ని 10,800తో భాగారం చేసినట్లయితే మనకు 30 డిగ్రీస్ వస్తుంది, కింద 30 వస్తుంది. 1,650ని 30తో భాగించినట్లయితే 55 డిగ్రీలు. అంటే విద్యకు సంబంధించిన అంశము కేంద్రం వద్ద చేసే కోణము 55 డిగ్రీలు. వైద్యానికి పెట్టే ఖర్చు 960 డిగ్రీలు. ఇది 960 బై 10,800 ఇంటూ 360 డిగ్రీస్. ఇక్కడ చేసే కోణము 32 డిగ్రీలు. అదే రకంగా చివరి అంశము ఆదా. ఇది ఆదా అంటే మనం మిగిల్చుకోవడం 2,400 బై 10,800 ఇంటూ 360 డిగ్రీస్. అంటే ఆదాయం యొక్క విలువ 2400. ఇది కేంద్రం వద్ద చేసే కోణం తెలుసుకోవాలంటే 2,400 బై 10,800 ఇంటూ 360 డిగ్రీస్. దీన్ని సూక్ష్మీకరించుకుంటే 80 డిగ్రీలు. అంటే ఇప్పటి వరకు మనం ఒక్కొక్క దత్తాంశం విలువ కేంద్రం వద్ద చేసే కోణాన్ని తెలుసుకోవడం జరిగింది. ఈ అన్ని కలిపినట్లయితే మళ్ళీ మనకి ఇక్కడ 360 డిగ్రీస్ రావాలి. మొత్తం ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. అంటే ఇప్పటి వరకు మనం ఏం చేసాం, దత్తాంశంలో ఉన్న విలువలను కేంద్రం వద్ద ఎంత కోణం చేస్తుందో తెలుసుకోవడం జరిగింది. అవి మొత్తం చేసే కోణాల మొత్తం 360 డిగ్రీస్కు సమానంగా రావడం జరిగింది. ఇప్పుడు ఒక పట్టిక రూపంలో మార్చుకున్నట్లయితే ఆహారం అనేది కేంద్రం వద్ద ఆహారానికి సంబంధించిన దత్తాంశం విలువ 3600. అది కేంద్రం వద్ద చేసే కోణము 120 డిగ్రీస్. ఇంటి అద్దె 50 డిగ్రీస్. దుస్తులు 23 డిగ్రీస్. విద్య 55 డిగ్రీస్. వైద్యం 32 డిగ్రీస్. ఆదాయము 80 డిగ్రీస్. వీటిని వృత్తాకార చిత్రం సూచించాలి. మళ్ళీ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇక్కడ ఒక కాగితం తీసుకొని ఆ కాగితంలో మనకు అనుకూలమైన వ్యాసార్థంతో ఒక వృత్తాన్ని నిర్మించాలి. ఇది ఒక వృత్తము. ఓ అనేది ఒక వృత్త
కేంద్రము. అంటే రేఖాచిత్రాన్ని గీయాలనుకున్నట్లయితే, వృత్త రేఖాచిత్రాన్ని గీయాలనుకున్నట్లయితే కొంత వ్యాసార్థంతో ఒక వృత్తాన్ని నిర్మించినాం. వృత్తం యొక్క కేంద్రము O. ఇప్పుడు ఒక క్షితిజ సమాంతర రేఖ అది పరిధిని తాకేటట్లు గీసుకున్నట్లయితే వ్యాసార్థాన్ని సూచిస్తుంది. ఇప్పుడు OA అనేది వ్యాసార్థము. ఈ OA వ్యాసార్థాన్ని ఆధారంగా చేసుకొని ఆహారానికి సంబంధించిన దత్తాంశ విలువ కేంద్రం వద్ద చేసే కోణము 120 డిగ్రీలు కాబట్టి కోణమాన సహాయంతో OA ఆధారంగా ఒక కోణ కిరణాన్ని 120 డిగ్రీల కోణ కిరణాన్ని గీయాలి. ఇప్పుడు ఇది ఒక కోణ కిరణము 120 డిగ్రీస్ వృత్త పరిధిని తాగేటట్లు గీసినట్లయితే ఇక్కడ ఒక సెక్టార్ ఏర్పడ్డది. ఈ సెక్టార్ అనేది AOB సెక్టార్. ఈ సెక్టారు ఆహారానికి సంబంధించిన అంశాన్ని సూచిస్తుంది. ఇది కోణము 120 డిగ్రీలు. అదే రకంగా రెండవ అంశం ఇంటి అద్దె కాబట్టి ఇంటి అద్దె కేంద్రం వద్ద చేసే కోణం 50 డిగ్రీస్ కనుక దాన్ని గీయాలనుకున్నట్లయితే మళ్ళీ వృత్త కోణమాన సహాయంతో OB ఆధారం చేసుకొని 50 డిగ్రీస్ను గీసినట్లయితే ఈ రకంగా 50 డిగ్రీస్ను గీసినట్లయితే అది BOC అనే ఒక సెక్టార్ ఏర్పడ్డది. ఈ BOC అనే సెక్టారు ఇంటి అద్దెకు సంబంధించిన సెక్టార్ను సూచిస్తుంది. ఇదే రకంగా మిగిలిన వాటిని కూడా మనం కోణాల ఆధారంగా కోణమాన సహాయంతో కేంద్రం వద్ద చేసే కోణ కిరణాలను గీసి వృత్తాన్ని తాకుతూ గీసినట్లయితే మనకు ఈ రకంగా సెక్టార్లు ఏర్పడతాయి. ఇక్కడ AOB అనే సెక్టార్ ఆహారానికి సంబంధించింది, BOC అనే సెక్టారు ఇంటి అద్దెకు సంబంధించింది, COD అనే సెక్టార్ దుస్తులకు సంబంధించింది, DOE అనే సెక్టార్ విద్యకు సంబంధించింది, EOF అనే సెక్టారు వైద్యానికి సంబంధించింది, AOF అనే సెక్టారు ఆదాకు సంబంధించింది. ఇది ఒక వృత్తాకార రేఖాచిత్రాన్ని సూచిస్తుంది. అంటే మనకు అక్కడ దత్తాంశంలో 6 విలువలు ఉన్నాయి. ఆ 6 విలువలు కూడా ఇక్కడ వృత్తాకార రేఖాచిత్రంలో 6 సెక్టార్లుగా మనం విభజించడం జరిగింది. ఇప్పుడు దీన్ని మన కలర్లు వేయడం జరిగింది. ఇక్కడ ఆహారము 120 డిగ్రీస్ను సూచిస్తుంది, ఇంటి అద్దె 50 డిగ్రీస్ను సూచిస్తుంది, ఇది దుస్తులకు సంబంధించింది, విద్యకు సంబంధించిన సెక్టారు, ఆదాయానికి సంబంధించిన సెక్టారు. ఇది వృత్తాకార రేఖాచిత్రాన్ని సూచిస్తుంది. ఈ వృత్తాకార రేఖాచిత్రాన్ని కోణీయ రేఖాచిత్రం అని కూడా అంటాం, లేదా చక్రీయ రేఖాచిత్రం అని కూడా అంటాం. అంటే వృత్తాకార చిత్రాన్ని కోణీయ చిత్రం అనవచ్చును, చక్రీయ రేఖాచిత్రం అనవచ్చును, లేదా మనం ఇంగ్లీష్లో పై డయాగ్రామ్ అంటాం. ఇప్పటివరకు మనం కమ్మీలు గీయడం తెలుసుకున్నాం, కమ్మీ రేఖాచిత్రాన్ని. అదే రకంగా వృత్తాకార రేఖాచిత్రం గీయడం తెలుసుకున్నాం. వృత్తాకార రేఖాచిత్రంలో సెక్టార్లు ఉంటాయి, కమ్మీ రేఖాచిత్రంలో కమ్మీలు ఉంటాయి. తర్వాత వృత్తం కేంద్రం వద్ద చేసే కోణం 360 డిగ్రీస్. ఒక్కొక్క అంశానికి సంబంధించిన కోణాన్ని తెలుసుకున్న తర్వాత వృత్తాకార రేఖాచిత్రం గీయడం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం కొన్ని ఇప్పటిదాకా చెప్పుకున్న విషయాలను పరిశీలిద్దాం. నేను కొన్ని ఖాళీలు ఉన్నాయి ఇక్కడ, ఆ ఖాళీలను నేను అడుగుతాను, మీరు చెప్పండి. నెంబర్ 1, కమ్మీ రేఖాచిత్రంలో 10 కిలోగ్రాములు ఈక్వల్ టు 1 సెంటీమీటర్. ఒక కమ్మీ పొడవు 4 సెంటీమీటర్లైనా ఆ కమ్మీ యొక్క విలువ ఎంత? అంటే 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 కిలోగ్రాములు. ఆ కమ్మీ రేఖాచిత్రంలో 4 సెంటీమీటర్లు సూచిస్తుంది కాబట్టి 4 సెంటీమీటర్లకు కమ్మీ ఎంత విలువను సూచిస్తుంది చెప్పండి. 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 కాబట్టి 4 సెంటీమీటర్లు ఈక్వల్ టు 4 × 10 దట్ ఈజ్ 40 కిలోగ్రాములు. తర్వాత రెండవ ప్రశ్న, వృత్త రేఖాచిత్రం డాష్లను కలిగి ఉంటుంది. మనం ఇప్పటివరకు వృత్త రేఖాచిత్రాన్ని నిర్మించే విధానం తెలుసుకోవడం జరిగింది. ఈ వృత్త రేఖాచిత్రంలో ఏముంటాయి? అవి సెక్టార్స్. వృత్త రేఖాచిత్రం సెక్టార్లను కలిగి ఉంటుంది. మూడవ తీసుకున్నట్లయితే వృత్తము కేంద్రం వద్ద చేయి కోణము డాష్. ఎంత కోణం చేస్తుంది వృత్తం కేంద్రం వద్ద? 360 డిగ్రీస్. రైట్. కమ్మీలన్నీ డాష్ అనే ఒకే రేఖ మీద నిలబడి ఉండేటట్లు గీస్తారు. అది ఏ రేఖ? రైట్, అదే ఆధార రేఖ. కమ్మీలన్నీ కూడా ఆధార రేఖ అనే ఒక రేఖ మీద నిలబడి ఉండేటట్లు గీస్తారు. ఒక్కొక్క అంశం విలువను సూచించే కోణం, వృత్తాకార రేఖాచిత్రం గీసేటప్పుడు ఒక్కొక్క అంశాన్ని సూచించే కోణాన్ని లెక్కేస్తాం కాబట్టి దానికి సంబంధించిన సూత్రం ఏంటి? ఒక్కొక్క అంశం విలువను సూచించే కోణం ఈజ్ ఈక్వల్ టు అంశం విలువ బై మొత్తం విలువ ఇంటూ 360 డిగ్రీస్. మనం ఇప్పటి వరకు వృత్తాకార రేఖాచిత్రాన్ని నిర్మించడం తెలుసుకున్నాం. తర్వాత కమ్మీ రేఖాచిత్రాన్ని గీసే విధానం గురించి తెలుసుకున్నాం. మరి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం.